సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ సిద్ధాంతాన్ని రచించిండు. నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ ద్వారా ఉద్యమానికి ఒక రూపకల్పన చేసినటువంటి జయశంకర్ సారు ఒక విశ్వకర్మ బిడ్డ. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన శ్రీకాంతాచారి విశ్వకర్మ బిడ్డ. అదేవిధంగా సిరికొండ మధుసూదనాచారి గారు 20 సంవత్సరాలు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా ఉండి మొత్తం కూడా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి ఉద్యమకారుడు మరి మధుసూదనాచారి గారు విశ్వకర్మ బిడ్డ. అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక ద్వారా ఉండి అనేక రచనలు చేసి తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి జూలూరి గౌరీశంకర్ గారు విశ్వకర్మ బిడ్డ. అదేవిధంగా ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున లేచి ఉద్యమ కాలంలో జేఏసీ నేతగా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ గారు ఆయన కూడా విశ్వకర్మ బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్ జేఏసీలో ఉద్యమాన్ని ఉధృతంగా ఉర్రూతలూగించినటువంటి ఉపేందర్ గారు ఒక విశ్వకర్మ బిడ్డ. వీళ్ళందరూ త్యాగాలు వీళ్ళందరూ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో ఈ జాతి సేవ చేసింది. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ప్రజాపాలన చెప్తున్నటువంటి ఈ పాలనలో ఒక్క విశ్వకర్మ బిడ్డకు కానీ ఒక్క పదవి కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక కమిషన్ మెంబర్ కానీ ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మలకు అన్యాయం చేస్తున్నది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమున్నది? గత ప్రభుత్వంలో 4గురికి పదవులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఈ జాతికి 5 ఎకరాల భూమి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈరోజు ప్రజాపాలనతోటి ఈ విశ్వకర్మల్ని అన్యాయం చేస్తున్నది. రాజకీయంలో అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులమైనటువంటి ఈ విశ్వకర్మ జాతిని రాజకీయానికి దూరం చేయాలని చెప్పేసి ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నది. మేము ఏం అడుగుతున్నామండి? ఈరోజు శ్రీకాంతాచారి గారి తల్లి నువ్వు మంత్రి పదవి ఇస్తావా ఎమ్మెల్సీ ఇస్తావా నువ్వు దాన్ని తేల్చమని నువ్వు ఆమెని స్టేజ్ మీద కూర్చోబెట్టుకుంటావు. ఈమెకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం చేస్తావు. నువ్వేదో ఈ ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నట్టు అమరవీరులకు న్యాయం చేస్తున్నట్టు ఫోజులు కొడతావు, పొంకనాలు కొడతావు. కానీ ఈరోజు సంవత్సరం గడిచిపోయింది. శంకరమ్మ గారు బతికేందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. శంకరమ్మ గారికి నువ్వు ఏమి న్యాయం చేస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా విశ్వకర్మ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాన్ని కార్పొరేషన్గా చేస్తా ఉన్నావు. వెంటనే దాన్ని కార్పొరేషన్గా ప్రకటించు. 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించు. వృత్తి పనుల వాళ్ళకి నువ్వు ఏం చెప్పినావు? నేత గీత కార్మికులకు ఎట్లా పెన్షన్ ఇస్తానో అట్లా ఇస్తా అని చెప్పినావు. కానీ సంవత్సరం అవుతుంది ఈ విశ్వకర్మ జాతి బిడ్డలకు ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. మరి ఆ రోజు మేము అడిగాం గత ప్రభుత్వాన్ని, అయ్యా ఇది ఉచిత కరెంటు వ్యవసాయానికి సంబంధించి ఉచిత కరెంటు ఇస్తున్నారు, మరి ఈ వడ్రంగి కమ్మరం విశ్వకర్మ ఏదైతుందో ఈ వ్యవసాయానికి వెన్నుముక ఈ జాతి, కాబట్టి ఈ జాతికి కూడా కరెంటు ఇవ్వమని చెప్పి ఆ రోజు అడిగితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ అధికారం బదిలీ అయిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ జాతులకి ఉచిత కరెంటు, ఈ విశ్వకర్మ జాతులకి ఉచిత కరెంటు పథకాన్ని కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వకర్మ డిగ్రీ అయిపోయిన ప్రతి విద్యార్థికి 10 లక్షల రూపాయలు పూచీకత్తు లేకుండా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఎలాంటి పోస్టులు మీరు భర్తీ చేసినా మా విశ్వకర్మ జాతులని కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, అదేవిధంగా మెంబర్లుగా నియమించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జాతికి బడ్జెట్ లో స్పెషల్ ఫండ్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ జాతి బిడ్డలు తెలంగాణ సాధించడానికి ఎంత ముందున్నారో ఈ ప్రజాపాలనని ఎండగట్టడానికి ఈ జాతి ప్రజలు సిద్ధపడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.